దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి సంఘానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు మనకు నిత్యము మేలు కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఈ రోజు యాష్ వెన్స్డే అంటే భస్మ బుధవారము. మరి ఈ రోజుతోనే లెంట్ డేస్ క్రైస్తవులు మనమందరం కూడా ప్రారంభిస్తాం. కాబట్టి ఈ కాలము చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇది ఒక ఆచారమే కానీ దేవుని ఆజ్ఞ ఎంత మాత్రము కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయం క్రైస్తవులందరికీ కూడా ఒక మంచి సమయంగా ఉన్నట్టు గమనించగలుగుతాం. ఈ సమయంలో లెంట్ డేస్ అంటే ఏమిటి, ఎప్పుడు, ఎవరి ద్వారా ప్రారంభించబడింది, 40 రోజుల యొక్క ప్రాధాన్యత బైబిల్లో ఏమిటి అన్న విషయాలు మనం చూద్దాం. లెంట్ డేస్ క్రీస్తు శకం 313 సంవత్సరంలో కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి ద్వారా ఒక చట్టం ద్వారా ప్రారంభించబడినట్లు మనందరికి కూడా తెలుసు. 41 సంఖ్య ప్రాధాన్యత బైబిల్లో గమనించినట్లయితే పాత నిబంధన భాగంలో మోషే సీనాయి కొండ ఎక్కి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్లు 40 రోజులు ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి పరిశుద్ధమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రం పొందినట్లు మనందరికీ తెలుసు. రెండవదిగా చూస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశానికి నడిపించినట్లు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినట్టు మనం గమనించగలుగుతాం. క్రొత్త నిబంధన భాగంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రారంభించక మునుపు అనగా బాప్తీసం పొందుకొని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి అపవాది చేత శోధింపబడి ఆ శోధను ఎదుర్కొని విజయం పొందినట్లు మనం గమనించగలుగుతాం. రెండవది అలాగే యెరూషలేముకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందక మునుపు అనగా యెరూషలేముకు చేయుచున్న యాత్ర 40 రోజులుగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయము మనకు చాలా విలువైన సమయంగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అలాగనే మూడవదిగా చూస్తే లెంట్ అనగా ఏమిటి, ఈ పదానికి అర్థం ఏంటి? లెంట్ అనగా ఇది ఇంగ్లీషు నుంచి వచ్చిన పదం. లెంట్ అనగా లెంగ్టన్ అనే పదము నుంచి తీసుకునబడబడింది. లెంగ్టన్ అనగా ఈ పదానికి అర్థము వసంత కాలము, స్ప్రింగ్ సీజన్. ఈ పదం ఎక్కువగా సంఘములో వాడబడడానికి కారణము 40 రోజులు ఈ కాలంలోనే వస్తుంది కాబట్టి. అలాగనే చూస్తే లెంట్ డేస్ లో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లెంట్ మొదటి రోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించాలి, క్రైస్తవులు అందరూ కూడా గమనించాలి. మన జీవితంలో ఎదగలేకపోవడానికి కానీ, అభివృద్ధి చెందకపోవడానికి కానీ, దీవించకపోవడానికి కానీ, ఆశీర్వదించబడకపోవడానికి కానీ, స్వస్థత పొందకపోవడానికి కానీ, విజయం పొందకపోవడానికి కూడా కారణాలు ఏంటని మూల కారణాలు గమనించినట్లయితే, ఒకటి ఆధ్యాత్మిక అలక్ష్యము, రెండవది నైతిక నిర్లక్ష్యం, మూడవది లోకముతో కలిసిపోవడం, నాలుగవది దేవునికి దూరం కావడం. కాబట్టి ఈ లెంట్ డేస్ లో దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన పునరుద్ధరించటకు దేవుడు నీకు నాకు ఈరోజు లెంట్ డేస్ ద్వారా ఒక పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఒకసారి మనము ఈ సమయంలో 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 14వ మాటను ఒకసారి చదివి ధ్యానం చేసుకుందాము. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలండి, దేవునికి ఇస్తున్నాం. అక్కడ గమనించినట్లయితే నేటి మన ధ్యాన అంశములో పునరుద్ధరణ కొరకై దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పునరుద్ధరణ నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, ఎవరి జీవితంలో ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటే ఇక్కడ 4 విషయాలు చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. పశ్చాత్తాపంతోనే పునరుద్ధరణ సాధ్యం. మొట్టమొదటిగా చూసుకుంటే మొదటిది తమ్మును తాము తగ్గించుకొని, అంటే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు, దేవుడిచ్చిన పిలుపుకు లోబడి నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. వినయముతో ఆయన యొద్దకు నువ్వు రావాలి. నీ పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవుని ఇష్టానికి చేయుటకు సమర్పణ చేసుకుంటూ నీవు కట్టుకొని రావాలి. తగ్గించుకోవడం అంటే ఏంటండి? తగ్గించుకోవడం అంటే నీ ఆధ్యాత్మిక దరిద్రాన్ని నువ్వు గుర్తించడము, దేవుని ఎదుట, వాక్యం ఎదుట నీవు లోబడటకు ఇష్టపడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము
15వ మాట ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎవరి దగ్గర ఇష్టపడుతున్నాడు నివసించటకు, ఎవరి దగ్గరకు వచ్చటకు ఇష్టపడుతున్నాడు అంటే ఎవరైతే వినయముతో వస్తారో, దీన మనస్సు కలిగి ఉంటారో. కాబట్టి రెండవది అంశముగా చూస్తే, ఉపాంశముగా చూస్తే ప్రార్థన చేసి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ సమస్యకు పరిష్కారం దొరకాలన్నా, నీ పాపములు క్షమాపణ పొందాలన్నా ఒకే ఒక మార్గం ప్రార్థన. ప్రార్థన అనేది క్రైస్తవులకు, విశ్వాసులకు ఇచ్చిన ఒక ఆయుధముగా చూడగలుగుతాం. కాబట్టి దేవుని దయ, దేవుని కృప, దేవుని సహాయం నువ్వు పొందుకోవాలంటే నువ్వు రోధించాలి, ప్రార్థించాలి. జవాబు వచ్చేంత వరకు విడువక పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేయాలి అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చేస్తే ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేయకూడదో, అదే రీతిగా మరి యెషయా గ్రంథం 55 6 నుంచి 8 వచనాలు చూస్తే ఏ విధంగా ఉపవాస ప్రార్థన నీవు చేయాలో అక్కడ దేవుడు స్పష్టంగా రాసి ఉంచినట్టు మనం గమనించగలుగుతాం. మరి మూడవదిగా చూస్తే గన మరి నన్ను వెతకడం. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని వెతకడం. దేవుని వెతకడం అంటే ఏంటంటే దేవుని ఎలా వెతకాలి, దేవుణ్ణి దొరికే సమయం అంటే నీకు తెలుస్తున్నారు. దేవుని ఎలా వెతకాలి అంటే గన మరి ద్వితీయోపదేశ కాండం 4:29 వచనంలో పూర్ణ హృదయముతో నీవు నన్ను వెతికినట్లయితే నన్ను నేను నీకు ప్రత్యక్షపరచుకుంటాను. కాబట్టి పరమైన వాళ్ళ ఎలా వెతకాలండి? నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చాలండి, దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఎలా వెతకాలి? పూర్ణ హృదయంతో. మరి రెండవది ఏ కాలంలో వెతకాలంటే ఆయన దొరికే కాలము. ఈ లెంటి డేస్ 40 రోజులు ఆయన నీకు దొరికే కాలము. కాబట్టి యెషయా గ్రంథం 55:6 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చాలండి, దేవునికి స్తోత్రం. ఆయన దొరుకు కాలంలోనే నీవు ఆయన వెతకాలి. హల్లెలూయా. మరి నిజంగా ఆయన దొరుకుతాడా? మరి అంటే గన ఇర్మియా గ్రంథం ఈ విధంగా 29వ అధ్యాయం 13 మాటలో ఆయన చక్కగా దేవుడు తెలియచేస్తున్నాడు. ఒక మాట చదవండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారము చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. చదవండి ఇంకా. నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నీవు ఎప్పుడైతే ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో ఈ 40 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షత ఇస్తాడు. దేవుడు నిన్ను ఆనుకుంటాడు. అలాగనే 4వదిగా చివరిగా చూస్తే తమ చెడు మార్గమును విడిచిపెట్టిన దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ప్రకారము చెడు మార్గమును విడిచిపెట్టడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే చెడు మార్గమును విడిచిపెట్టడము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 4-7 మాట ప్రకారము నీ మాటల వలన, నీ పనుల వలన దేవునికి కోపం పుట్టించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. విగ్రహారాధన చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ సమయం కోసమే నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశ్రయించబడాలని, నీ పాపం నుంచి నువ్వు విడిపించబడాలని, నీ శాపంలో విడిచివేయాలి, నీ దోషం కడిగివేయాలని యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం కలువరి శిలువలో ఆయన మరణించి, ఆయన తిరిగి లేచి, ఆయన పునరుత్థానుడుగా నీకు ఈ రోజు సహాయం చేయని ఆశపడుతున్నాడు. హెబ్రీ 4:16 ప్రకారం సమయోచితమైన సహాయము నీకు దొరుకుటకు యేసుక్రీస్తు వారు తన ప్రాణములు నీ కోసం బలిగా పెట్టాడు. కాబట్టి ఈ సమయంలో మరొక చిన్న ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందామా? దేవుడు ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మహాపరిశుద్ధమైన మాట్లాడే నీకు స్తోత్రం. మీ వాక్యమైన ప్రజలను ప్రభువైన మీ వాక్యం చేత దీవించి ఆశీర్వదించిన వారి సమస్యను పరిష్కరించి వారి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయ్యా మీరు వారికి తోడుగాండి, మీ ప్రత్యక్షత ఇచ్చి నడిపించిన ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.